హలో గైస్, నేను శ్రీనివాస్ రెడ్డి. ఇదైతే మా డిజైర్ ZXi. ఇదైతే తీసుకొని 5.5 months అవుతుంది. ఇప్పుడైతే నేను దీని 5 years ఓనర్షిప్ రివ్యూ అయితే చెప్తాను. ఫ్రంట్ లుక్ మాత్రం ఇలా ఉంటుంది. అట్లాగనే నేను దీన్ని డ్రైవ్ ఇంప్రెషన్స్ కూడా చెప్తాను. ఇది కొనాలా వద్దా అని అయితే నేను చెప్తాను. నా ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తాను. ఫ్రంట్ గ్రిల్ మాత్రం ఇలా ఉంటుంది. మేమైతే బంపర్ అయితే ఇన్స్టాల్ చేసాం. ఇదైతే ఓన్లీ సేఫ్టీ పర్పస్ కానీ మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం. ఇది మాత్రం అసలు రికమెండ్ చేయను నేను మాత్రం. ఇంతకుముందు అయితే గ్రిల్ స్పిట్ ఉంటుండే, ఇప్పుడు మాత్రం ఇంటిగ్రేటెడ్ చేసి చాలా బాగుంది. ఇంక ఇవైతే హాలోజన్ హెడ్ ల్యాంప్స్, ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రం ప్రొజెక్టర్ వస్తాయి. ఇంటిగ్రేటెడ్ హెడ్ ఇండికేటర్స్. ఇంకా ఇవైతే ఫాగ్ ల్యాంప్స్, అలాగే టోయింగ్ హుక్ కూడా ఉంటుంది. ఇక్కడ పక్కన క్రోమ్ ఫినిష్ ఉంటుంది కింద ఫాగ్ ల్యాంప్స్కి అయితే. ఇంకా లుక్ మాత్రం ఇలా ఉంటుంది. దీంట్లో టాప్ ఎండ్లో మాత్రమే మీకు ప్రొజెక్టర్ వస్తాయి. మీకు బెలూన్లలో మాత్రం జీటాలో నుంచే స్టార్ట్ అవుతుంది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. నేనైతే దీని ఇంజన్ కూడా చూపిస్తాను. ఇదైతే 1.2 liter ఇంజన్, పవర్ 88.50 bhp. ఇంకా ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 185/65 R15. ఇవైతే 15-inch అలాయ్ వీల్స్ డిజైన్ మాత్రం ఇలా ఉంటుంది. ఒక టాప్ ఎండ్లో మాత్రం మీకు డ్యువల్ టోన్ ఉంటుంది, అంటే మధ్యలో బ్లాక్ ఫినిష్ వస్తుంది. మీకు టాప్ ఎండ్లో వచ్చేది మాత్రం అసలు బాగోదు. ఇదైతే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కాకపోతే టెస్ట్ డ్రైవ్ వేయండి, లేకపోతే వెహికల్ ఒకసారి చూసి మాత్రం తీసుకోండి. టాప్ ఎండ్లో మాత్రం జస్ట్ మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అయితే దాన్ని కూడా రివ్యూ చేస్తాను. ఇంకా ఫ్రంట్ అయితే డిస్క్, అయితే డ్రమ్ బ్రేక్స్. ఓఆర్విఎమ్స్ మాత్రం బాడీ కలర్డే ఉంటాయి. బాడీ కలర్స్ ఓఆర్విఎమ్స్ పైన సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి. రిక్వెస్ట్ సార్ మాత్రం డ్రైవర్ కో డ్రైవర్ సైడ్ 2 sides ఉంటాయి, అంటే మారుతి మాత్రం అంతే ఇస్తుంది. ఇంకా బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్. ఇంకా సైడ్ క్లాడింగ్ అయితే ఏమి ఉండదు. మేమైతే ఏమేమి ఇచ్చలే ఆఫ్టర్ మార్కెట్. ఫ్రంట్ బంపర్ ఉన్నాక సైడ్ నుంచి లుక్ మాత్రం ఉంటుంది. కీలో మాత్రం బూట్ బటన్ ఆప్షన్ ఉంటుంది. మీరు దీన్ని ప్రెస్ చేసినా బూట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే బూట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ ఉంటుంది. దీని లెంత్ అయితే 3995 mm, విడ్త్ 1735, హైట్ 1515 mm. ఇంకా రియర్ టైర్ సైజ్ వచ్చేసి కూడా సేమ్ సైజ్ ఉంటుంది, 185/65 R15. ఇవైతే రియర్ అయితే డ్రమ్ బ్రేక్స్, ఫ్రంట్ మాత్రమే డిస్క్ ఉంటాయి. రియర్ టార్షన్ బీమ్ సస్పెన్షన్. మ్యాక్సిమం మారుతి ఏ బ్రాండ్స్కైనా మ్యాక్ వర్షన్స్ టార్షన్ బీమ్ అంతే ఉంటుంది. ఇంకా రియర్ అయితే ఏముండవు, డీఫాగర్ ఉంటుంది, ఇంకా క్రోమ్ ఫినిష్ ఉంటుంది, సుజుకి లోగో, డిజైర్ బ్యాడ్జింగ్ అయితే ఏముండదు, ZXi అని. రూఫ్ యాంటీనా కూడా ఉంటుంది. ఇంకా టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంకా 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి అంతే. దీంట్లో రియర్ కెమెరా అయితే ఉండదు. టాప్ ఎండ్లో మాత్రం కెమెరా కూడా ఉంటుంది. కెమెరా మీరు ఆఫ్టర్ మార్కెట్ చేయించుకుంటే ఒక తక్కువనే పడుతుండొచ్చు. ఇవైతే బ్రేక్ లైట్స్, రివర్స్ లైట్స్ అవైతే. ఇప్పుడైతే నేను బూట్ ఓపెన్ చేస్తాను. సుజుకి అని లోగో మొత్తం క్రోమ్ ఫినిష్. ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ అయితే ఉంటుంది. మీరు బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, అంటే మీ దగ్గర కీ ఉండాలి, అంటే ఫాబ్ ఉండాలి. ఆ బటన్ ప్రెస్ చేసినా, లేకపోతే మీరు బూట్ మీకు ఫ్రంట్లో డ్రైవర్ సైడ్ అయినా ఉంటుంది, లేకపోతే మీరు రిమోట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. బూట్ స్పేస్ మాత్రం 378 liters బూట్ స్పేస్. దీంట్లో అయితే లైట్ కూడా ఉంటుంది. ఇంకా టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇవైతే ఉంటాయి. నేను ఇప్పుడు స్టోరేజ్ స్పేస్ మాత్రం చాలా ఇనఫ్ ఉంటుంది. అసలు మీరు అదే రిగ్రెట్ అవ్వరు. ఇంకా నేనైతే ఇప్పుడు స్పేర్ వీల్ అయితే చూపిస్తాను. స్పేర్ వీల్ సైజ్ మాత్రం 14-inch టైరే అదైతే. 165/80 ఏముంటుంది, 14-inch టైర్ ఇదైతే. ఇదైతే అల్లా వీల్ అయితే ఏముండదు. స్పేర్ వీల్ అయితే కాస్ట్ కటింగ్, అదైతే స్టీల్ వీలే ఉంటుంది. ఇంకా సీట్స్ మాత్రం స్ప్లిట్ ఆప్షన్ ఉండదు. ఈ డిజైర్ టాప్ ఎండ్లో దేంట్లో అయినా ఉండదు. స్ప్లిట్ చేసినా కొంచెం గలీజ్గా ఉంటుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 37 liters. ఇంకా క్రోమ్ బెల్ట్ మాత్రం మీకు C pillar to A pillar వరకు టోటల్ ఉంటుంది. అలా అది కొంచెం బాగుంటుంది చూడడానికి. ఇంకా దీన్ని ఎక్స్షోరూమ్ చెప్పలే కదా. ఇదైతే ఎక్స్షోరూమ్ 7,60,000. నేను తీసుకున్నప్పుడు అయితే 7,48,000. ఇప్పుడైతే బోర్నట్ ఓపెన్ చేసి అయితే ఇంజన్ చూపిస్తాను. ఇంకా దీని ఆన్ రోడ్ నేను తీసుకున్నప్పుడు అయితే 8,65,000. ఇప్పుడైతే 8,85,000 to 90,000 వరకు ఉంది. ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఇంకా ఇంజన్ మాత్రం లుక్ ఇలా ఉంటుంది. 4 cylinder ఇంజన్ ఇదైతే, 1.2 liter. ఇవైతే ఇంజన్ మొత్తం చాలా క్లీన్గా ఉంది, అంటే సర్వీస్ అయ్యాక నేనైతే రివ్యూ చేస్తున్నాను కాబట్టి. డస్ట్ కూడా ఏం లేదు. ఇదైతే పెట్రోల్ అయినప్పటికీ దీంట్లో ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం పెట్రోల్ వెహికల్స్కి ఏదానికైనా ఇన్సులేషన్ ఉండదు, కొంచెం తక్కువ. ఇంకా ఇప్పుడైతే మనం రియర్ డోర్లోకి వెళ్దాం. రియర్ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం బ్లాక్ అండ్ బేజ్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్, పవర్ విండో కంట్రోల్, స్టోరేజ్ స్పేస్, ఇంకా బాటిల్ హోల్డర్ ఉంటుంది. దీంట్లో స్పీకర్స్ అయితే ఉంటాయి, 4 speakers ఉంటాయి దీంట్లో. ఇంకా స్కూప్డ్ అవుట్ సీట్స్ అయితే ఏముండవు దీంట్లో. ఇవైతే మేము సీట్స్ కవర్స్ అయితే మేము మారుతి జెన్యూన్ యాక్సెసరీస్ నుంచి చేయించాం.
అంటే వాళ్ళు ఫ్రీ ఇచ్చారు వెహికల్ తీసుకున్నందుకు. ఇంకా 4 హెడ్ రెస్ట్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా చైల్డ్ సీట్ యాంకరేజెస్, ఇంకా మధ్యలో సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది. ఆర్మ్రెస్ట్‌కు 2 కప్ హోల్డర్స్ ఉంటాయి. మొబైల్ హోల్డర్ అయితే ఏముండదు. ఇంకా 3 సీట్ బెల్ట్స్ ఉంటాయి రియర్‌లో మాత్రం. సీట్స్ మాత్రం లెదర్ అపాల్స్ట్రీ సీట్స్. అండర్ థై సపోర్ట్ 3 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండర్ థై సపోర్ట్ కొంచెం ల్యాక్ ఉంటుంది. లెగ్ రూమ్ మాత్రం ఇనఫ్ సఫిషియెంట్గా ఉంటుంది, అసలు ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొంచెం బెలెనోలో కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు అంటే లెగ్ రూమ్ మాత్రం, అంటే వాళ్ళు బూట్ తగ్గించి లెగ్ రూమ్ ఇంక్రీజ్ చేశారు. ఇంకా హంప్ కొంచెం ఉంటుంది. రియర్ ఏసీ వెంట్స్ ఉంటాయి. మీకు బెలెనోలో అయితే ఏసీ వెంట్స్ అయితే ఉండవు. ఇంకా ఏసీకి లెవెలర్ ఉంటుంది, మొబైల్ హోల్డర్, 12 వోల్ట్ సాకెట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇంకా రూఫ్ ల్యాంప్ అయితే ఉంటుంది దీంట్లో. ఫ్రంట్ డాష్ బోర్డ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బ్యాక్ నుండి చూస్తే. ఇంక ఇప్పుడైతే మనం ఫ్రంట్ డోర్లోకి వెళ్దాం. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్కి అయితే వెళ్దాం. ఇంకా దీని టర్నింగ్ రేడియస్ మాత్రం 4.8 మీటర్స్ ఉంటుంది. దీని బూట్ స్పేస్ చెప్పాను. ఇంకా వీల్ బేస్ 2450 mm అనుకుంటా. ఇంకా ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ మాత్రం క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్, ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్. డ్రైవర్ సైడ్ డోర్ మాత్రం యాంటీ పించ్ అప్ అండ్ డౌన్, 2 ట్వీటర్స్ ఉంటాయి దీంట్లో. ఇంకా అవుట్ సైడ్ ఓఆర్విఎమ్స్ ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ ఉంటాయి అవైతే. ఇంకా లాక్ అన్లాక్, విండో కంట్రోల్స్. ఇంకా మ్యాగజైన్ హోల్డర్ విత్ బాటిల్ హోల్డర్ ఉంటుంది. ఇంకా ఐడిల్ స్టాప్ స్టార్ట్ బటన్, ఇంకా మిగతా అన్ని డమ్మీ బటన్స్. ఇంకొకటి హెడ్ ల్యాంప్ లెవెలర్ అయితే ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్ చుట్టూ క్రోమ్ ఫినిష్. ఏసీ వెంట్స్ లెవెలర్ పక్కన. ఇంకా దీంట్లో అయితే 2 ట్వీటర్స్ అని చెప్పాను కదా. ఇంకా ఏసీ త్రో మాత్రం చాలా బాగుంటుంది. హైలో పెట్టుకుంటే సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుంది. అయితే ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. స్టీరింగ్ మాత్రం కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది మీరు ఎప్పుడైనా బటన్ ఆఫ్ చేస్తే మాత్రం. ఇంకా ఎంఐడి లుక్ మాత్రం ఇలా ఉంటుంది. దీంట్లో అయితే ఓడోమీటర్, టాకోమీటర్ ఇవైతే ఉంటాయి. మధ్యలో మాత్రం డిజిటల్గా ఉంటుంది. ఇంకా మల్టీ ట్రిప్ మీటర్, డిజిటల్ క్లాక్, అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, ఇవైతే చాలా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఇంకా డిస్టెన్స్ టు ఎంటీ అంటే రేంజ్ ఎంత ఉంటుంది, అంటే ఇంకా ఫ్యూయల్తో ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది. ఇంకా దీంట్లో ఇంజన్ చెక్ వార్నింగ్, ఇవైతే బ్యాటరీ, ఇవైతే అన్నీ చూపిస్తుంది. మీరు ఒకవేళ ఆన్ చేయగానే ఇవన్నీ అయితే వెళ్ళిపోతాయి. అప్పుడు కూడా ఆన్ చేసినప్పుడు కూడా ఇంజన్ స్టార్ట్ అయినా కూడా అలా చూపిస్తే మాత్రం నిజంగా ఇంజన్ అయితే చెక్ చేయాలి. ఇంకైతే 8 ఇంచ్ టచ్ స్క్రీన్, ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ ఏసీ. అయితే నేను వీటి గురించి సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను. సపరేట్ వీడియో తర్వాత చేస్తాం. ఇంకా దీంట్లో అయితే ఇన్స్టంటేనియస్ ఫ్యూయల్ కన్జంప్షన్, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, ఇంకా మీకు 5 ట్రిప్స్ ఉంటాయి. ట్రిప్కి ఏ ట్రిప్కి ఎంత మైలేజ్ వచ్చింది అనేది కూడా ఉంటుంది మీకు. ఇవైతే సపరేట్ వీడియో చేస్తాను. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవైతే ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ, ఆక్స్, ఇవైతే ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో పేర్ చేసుకోవాలి ఏ డివైజెస్ అయినా. ఏసీ వెంట్స్, హజార్ ల్యాంప్ ఇదైతే. ఇంకెక్కడైతే 12 వోల్ట్ సాకెట్ ఒకటి ఉంటుంది. దాంట్లో మీరు ఛార్జర్ పెట్టుకోవాలి. ఇదైతే మేము ఆండ్రాయిడ్ ఆటో బదులు ఇక్కడ మేము పెన్ డ్రైవ్ పెట్టుకున్నాం సాంగ్స్ కోసం. స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇంకా గేర్ లివర్ మాత్రం ఇలా ఉంటుంది, 5 స్పీడ్ గేర్ లివర్. ఇదైతే మాన్యువల్. ఇంకా హ్యాండ్ బ్రేక్ ఎడ్జ్లో క్రోమ్ ఫినిష్తో ఉంటుంది. ఇంకా ఐఆర్వీఎం మాత్రం మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా సన్వైజర్కి మాత్రం డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ మాత్రమే ఉంటుంది, వ్యానిటీ మిర్రర్ అయితే ఉండదు. ఇంకా సెంటర్లో మాత్రం లైట్ అయితే ఉంటుంది. రూఫ్ అన్నీ హాలోజనే ఉంటాయి దీంట్లో, బ్యాక్ ఎల్ఈడి కాకుండా. ఇంకా ఇవైతే మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు రిసీవర్ మైక్ అవుతుంది, బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇంకా కో డ్రైవర్ సైడ్ మాత్రం వ్యానిటీ మిర్రర్ ఉంటుంది, లైట్ అయితే ఏమి ఉండదు. ఇంకా ఇదైతే వుడ్ అయితే కాదు, ఇదైతే జస్ట్ వుడ్ యాక్సెంట్. వుడ్ లాగా మన లుక్ మాత్రం వుడ్ లాగానే ఉంటుంది. అదైతే అలా ఫినిష్ చేసారు, గ్లాస్ ఫినిష్ అది. ఇంకా దీంట్లో అయితే సేఫ్టీ ఫీచర్స్ మాత్రం ఏబిఎస్ విత్ ఈబిడి ఇవైతే ఉంటాయి దీంట్లో. ఇంకా సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం, డోర్ హజార్ వార్నింగ్, సీట్ బెల్ట్ వార్నింగ్, సైడ్ ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్, ఇంజన్ ఇమోబిలైజర్, క్రాష్ సెన్సార్, యాంటీ థెఫ్ట్ డివైస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ప్రిటెన్షనర్స్ అండ్ ఫోర్స్ లిమిటర్ సీట్ బెల్ట్స్ ఇవైతే ఉంటాయి. దీంట్లో ఎంఐడిని మాత్రం మీరు జస్ట్ పక్కన అయితే 2 బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్తో కంట్రోల్ చేయాలి. స్టీరింగ్ వీల్ మీద మాత్రం ఇస్తే కొంచెం బాగుంటుండే, స్క్రోల్ చేసుకుంటా అంటే ఇవి హ్యుండాయ్ కియాలో ఉంటాయి అలా. ఇంకైతే టాకోమీటర్, ఇదైతే స్పీడోమీటర్. మీరైతే నేను డ్రైవ్ ఇంప్రెషన్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు. దీంట్లో టోటల్ ambient లైటింగ్ ఉంటుంది, మీకు నైట్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా డ్రైవర్ సైడ్ సీట్ మాత్రం హైట్ అడ్జస్టబుల్, ఫ్రంట్ బ్యాక్ అడ్జస్టబుల్, రిక్లైన్ చేసుకోవచ్చు.
మీకు అన్ని అడ్జస్టబుల్ ఉంటాయి, బట్ అన్నీ అయితే మాన్యువల్గానే చేసుకోవాలి. ఇంకైతే మాన్యువల్ చూడండి, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఇంకా అయితే కాల్ యాక్సెప్ట్, డిక్లైన్, వాయిస్ కమాండ్స్ కూడా ఉంటాయి. అంటే మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మీరు మీ ఫోన్లో ఫీడ్ అయిన కాంటాక్ట్కి మీరు చెప్తే సరిపోతుంది కాల్ టు అని, అంతే. ఇంకా ఇప్పుడైతే డ్రైవింగ్ ప్రైస్ అని చెప్పిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇప్పటివరకు తీసుకొని మాత్రం 5.5 months అవుతుంది. October 25th ఏమో డెలివరీ తీసుకున్నాం. నాకైతే ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లంలు కాదు కదా, నాకైతే ఏం రాలే, చిన్న మైనర్ ప్రాబ్లం కూడా రాలే. మేము 600 kilometers నాన్ స్టాప్ 9 hours వెళ్ళాం, 80-90 స్పీడ్లో. ఇవైతే నేను వీడియో చేసి పెట్టాను ఇంతకుముందు అయితే, అప్పుడు కూడా నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. ఇంకా ఇంజన్ అయితే ఏం హీట్ కూడా అంత ఏం ఉండదు. మీకు నేను 600 kilometers నాన్ స్టాప్గా వెళ్ళినాం మేమైతే, అయినా ఇంజన్ మాత్రం జనరల్ హీట్ మాత్రం ఉంది నార్మల్గానే, ఓవర్ హీట్ అయితే ఏం కాలేదు. ఏదైతే ఇంజన్ ఆఫ్ ఉందో ఆన్లో ఉందో కూడా మీకు అర్థం కాదు. ఎప్పుడైనా రన్నింగ్లో ఆగిపోతే మాత్రం మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది, అంత సైలెంట్గా ఉంటుంది క్యాబిన్ మాత్రం. అసలు ఇన్సులేషన్, పెట్రోల్కి ఇన్సులేషన్ ఇచ్చారు కాబట్టి మరీ చాలా సైలెంట్గా ఉంటుంది. సస్పెన్షన్ మాత్రం స్టిఫర్ సైడే ఉంటుంది. మా సైడు దీంట్లో ఒక ప్రాబ్లం నాకైతే వచ్చిన ప్రాబ్లం, ఒక గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం. గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి చాలా తక్కువ ఉంటుంది, అది ఒక్కటి మాత్రం ఇంక్రీజ్ ఉంటే ఇంకా ఇదైతే బెస్ట్ అయిపోతుండొచ్చు. మీ విలేజ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది గ్రౌండ్ క్లియరెన్స్, అంటే మీరు స్లోగా వెళ్ళాల్సి వస్తుంది, ఏమైనా గుంటలున్నా, రోడ్స్ బాగాలేకపోయినా, స్పీడ్ బ్రేకర్ కొంచెం హై ఉన్నా, స్పీడ్గా వెళ్ళొద్దు. ఎక్కడైనా స్లోగా వెళ్తే మాత్రం ఏం తగలదు. క్రూయిజ్ కంట్రోల్ అయితే దీంట్లో ఏముండదు, జస్ట్ టాప్ ఎండ్లో మాత్రమే ఉంటుంది క్రూయిజ్ కంట్రోల్. నేనైతే టాప్ ఎండ్ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేస్తాను. ఇంకే నేనైతే బెస్ట్ వేరియంట్ డిజైర్లో మాత్రం ZXi మీరు అసలు 1% కూడా రిగ్రెట్ అవ్వరు అనుకుంటా. నేనైతే జస్ట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అంటే రియర్ కెమెరా, ఇంకా MIDలో మీకు సపరేట్గా ఫ్యూయల్ మీటర్ ఒకటి ఉంటుంది. ఇంకా మీ ఏ డోర్ ఓపెన్ అవుందో అవి కూడా చూపిస్తుంది. మీ జస్ట్ వాటి కోసం మాత్రం టాప్ ఎండ్ మాత్రం 80,000 మీకు అడిషనల్గా పెట్టే అవసరమే లేదు. ఇంకా అల్లాయ్ వీల్స్ మాత్రం డ్యువల్ టోన్ ఉంటుంది. అయితే మేము తీసుకున్నది అయితే 8,65,000, ఇప్పుడు మాత్రం 8,90,000 అయింది. బట్ ఒకవేళ మాత్రం మీరు తీసుకుందామంటే మాత్రం తీసుకోండి, అసలు రిగ్రెట్ అవ్వరు. డిజైర్ తీసుకుంటే మాత్రం, డిజైర్లో ZXi తీసుకుంటే మాత్రం అసలు రిగ్రెట్ అవ్వరు మీరు మాత్రం. 21 మైలేజ్ అంటే అది చాలా హై. ఇంకా వీడియో తింటే ఫ్రెండ్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.